నమస్తే. కర్ణాటక కోలార్లో కొత్తగా ఒక లేడీకి ఒక కొత్త బ్లడ్ గ్రూప్ వచ్చింది. అది ఎప్పుడు లేదు అనేది న్యూస్ మీరు చూసుంటారు. ఇది ప్రపంచంలోనే ఎక్కడా లేని రేర్ బ్లడ్ గ్రూప్ అనగానే అందరికీ ఆసక్తి నెలకొంది. సో దీని గురించి మీకు తెలియాలంటే ఇన్ఫర్మేషన్ మీరు కంప్లీట్గా వీడియో చూడండి. అసలు బ్లడ్ గ్రూప్ అంటే ఏంటి, రేర్ బ్లడ్ గ్రూప్ అంటే ఏంటి, ఇప్పుడు వీడి పరిస్థితి ఏంటి, వీడికి బ్లడ్ కావాలంటే ఏం చేయాలి అనే విషయాలు మనం చూద్దాం. మనం చాలా సినిమాలు కూడా చూసాం. బ్లడ్ గ్రూప్ రేర్గా ఉంటే, బాంబే బ్లడ్ గ్రూప్ ఉంటే కనుక అది దొరకకపోతే ఎత్తుక్కొని హీరోని ఎలా విధంగా వాళ్ళు చేజ్ చేస్తారో ఇదంతా మనం చూసాం. సో ఇప్పుడు అసలు బ్లడ్ గ్రూప్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక బ్లడ్ గ్రూప్ అనేది ఒక ఆధార్ కార్డు లాగా ఒక ఐడి కార్డు అనుకోండి. సో ఆ ఐడి కార్డు మ్యాచ్ అయిన ఇంకొక ఐడి కార్డు ఉన్న వాళ్ళ బ్లడ్ ఇస్తేనే అది సెట్ అవుతుంది. లేదు అని అంటే ఆ ఐడి కార్డుకి ఈ ఐడి కార్డుకి మ్యాచ్ అవ్వకపోతే మీకు ఇమీడియట్గా బ్లడ్ లైసిస్ అయిపోతుంది, అంటే మొత్తం నాశనం అయిపోతుంది. ఇమీడియట్గా రియాక్షన్ వచ్చి కిడ్నీలు ఫెయిల్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంది. కాకపోతే ఇది ఆధార్ కార్డు లాగా కాకుండా మనకి చాలా ఉంటాయి కదా కార్డులు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, తర్వాత మన ఫోన్ నెంబరు, లేకపోతే సిమ్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ ఐడి కార్డు, ఇట్లా చాలా ఉంటాయి కదా. అట్లా డిఫరెంట్ సిస్టమ్స్ ఉండే కార్డ్స్ని డిఫరెంట్ బ్లడ్ గ్రూప్ సిస్టమ్స్ అంటారు. ఈ బ్లడ్ గ్రూప్ సిస్టమ్స్ గురించి కూడా మీకు కొంత తెలుసు. ఎలాగంటే మామూలుగా అందరికీ తెలిసిన కార్డ్ సిస్టమ్ ఏంటి, ఆధార్ కార్డు లాగా ఏబిఓ. ఏ కావచ్చు, బి కావచ్చు, ఏబి కావచ్చు, ఓ కావచ్చు. ఇదైతే మీ అందరికీ తెలుసు. అయితే ఓ పాజిటివ్ నెగిటివ్ అని తెలుసు కదా మీకు. ఆ పాజిటివ్ నెగిటివ్ అనేది ఇంకొక కార్డు లాంటిది అనుకోండి. సో అంటే ఇది పాన్ కార్డు లాంటిది అనుకోండి. ఆధార్ కార్డు ఏబిఓ, పాన్ కార్డు ప్లస్ మైనస్ అంటే పాజిటివ్ నెగిటివ్. అంటే ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్, ఇట్లా అన్నీ వస్తాయి. సో ఈ రెండు కాంబినేషన్స్లో అన్నీ ఉండొచ్చు. అయితే ఈ రెండే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు దాకా ఒక 45 కనిపెట్టారు. అసలు ఇవేంటి కార్డ్స్ అని అంటే, ఇప్పుడు మనకి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఉంటాయి కదా. ఆ ఎర్ర రక్త కణాలలో పైన ఒక యాంటీజెన్ అని ఉంటుంది. అది ఈ కార్డు లాంటిది అనమాట. సో ఈ బ్లడ్లో ఏముంటుందంటే కార్డ్ రీడర్స్ ఉంటాయి. సో ఇప్పుడు మన గ్రూప్ బ్లడ్ ఉన్న యాంటీజెన్ ఉన్న బ్లడ్డే మనకి ఎక్కించడానికి వీలవుతుంది. అట్లా లేకుండా వేరే గ్రూప్ బ్లడ్ ఉన్న బ్లడ్ కనుక మనకి ఇప్పిస్తే మొత్తం రియాక్షన్ వచ్చి కిడ్నీ ఫెయిల్ అయిపోవడం ఇట్లాంటివి జరుగుతుంది. సో ఈ రెండు సిస్టమ్స్ ఏంటి, ఆధార్ కార్డు, పాన్ కార్డు లాగా ఏబిఓ సిస్టమ్ అంటే ఏబిఓ, ఇవి 4. ఆర్హెచ్ సిస్టమ్ అంటారు పాజిటివ్ నెగిటివ్ని. పాజిటివ్ నెగిటివ్ ఇది ఆర్హెచ్ సిస్టమ్ అంటారు. సో ఇలా ఇవి మాత్రం అన్నిటికీ సెట్ చేస్తారు. ఇప్పుడు మీరు బ్లడ్ ఎక్కించుకోవాలనుకోండి, మీరు ఒక అప్లికేషన్ పెట్టారనుకోండి, మామూలుగా ఏం చూస్తుందంటే బ్లడ్ బ్యాంకు ఆధార్ కార్డు, పాన్ కార్డు రెండు మ్యాచ్ అయినాయా లేదా చూసి, అంటే ఏ ప్లస్ పాజిటివ్ నెగిటివ్ ఈ రెండు మ్యాచ్ అయితే బ్లడ్ తీసుకోవచ్చు. బట్ అయితే ఈ రేర్ బ్లడ్ గ్రూప్స్ అయితే 45 వరకు ఉంటాయని చెప్పాను. ఇవి ఉన్నాయి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే మీరు బ్లడ్కి కావాలని వెళ్ళినప్పుడు ముందు మీ బ్లడ్ గ్రూప్ చూస్తారు, అవతల వాళ్ళు డోనార్ బ్లడ్ గ్రూప్ చూస్తారు. ఇచ్చేస్తే సరిపోదు, ఎందుకంటే రేర్ బ్లడ్ గ్రూప్స్తో ప్రాబ్లం కావచ్చు. అంటే ఏంటి, మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు మ్యాచ్ అయినా కూడా వేరే కార్డు రీడర్స్ ఉన్నాయనుకోండి, అంటే మీ డ్రైవర్స్ లైసెన్స్ నెంబర్ మ్యాచ్ కావాలా, మీ 10th క్లాసు హాల్ టికెట్ నెంబర్ మ్యాచ్ కావాలా, ఇట్లా చాలా ఉంటాయి. సో ఇలా ఉన్నాయి, మ్యాచ్ అవుతున్నాయో లేదో చూడటానికి ఏం చేస్తారంటే క్రాస్ మ్యాచింగ్ అనేది చేస్తారు. ఆ క్రాస్ మ్యాచింగ్ ఎట్లా చేస్తారు, మీకు బ్లడ్ కావాలనుకోండి, మీ బ్లడ్ని డోనార్ బ్లడ్ని మిక్స్ చేసి చూస్తారు. రెండు కలిపినప్పుడు అక్కడ క్లమ్స్ లాగా అయిపోయింది అనుకోండి, అంటే బ్లడ్ డ్యామేజ్ అవుతుంది అనుకోండి, అర్థం ఏంటి అని అంటే మీ ఇద్దరి గ్రూపులు, ఈ 2 రకాల గ్రూపులు మ్యాచ్ అయినా వేరే మ్యాచ్ కావట్లేదు అని అర్థం. సో ఇప్పుడు ఏమైంది, మ్యాచ్ కాలేదనుకోండి, మనకి బ్లడ్ ఎక్కిచ్చేస్తే ఫీవర్ వస్తుంది, డార్క్ యూరిన్ వస్తుంది, కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది, కొంతమంది చనిపోతారు ఇట్లా కరెక్ట్గా లేకపోతే. అందుకే బ్లడ్ బ్యాంక్స్లో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే వాళ్ళు కేవలం బ్లడ్ గ్రూప్ బట్టే వెళ్ళరు, వాళ్ళు క్రాస్ మ్యాచ్ చేసుకుంటారు. ఇప్పుడు మనకి బాంబే బ్లడ్ గ్రూప్ అనేది మనకు తెలుసు కదా, అదేంటో చూద్దాం ఒకసారి. బాంబే బ్లడ్ గ్రూప్ అనేది ఏంటంటే, ఇప్పుడు మీకు ఏ కార్డు ఉంది, బి కార్డు ఉంది, ఇట్లా 2 కార్డ్స్ లేకపోతే ఓ అన్నాం కదా. అట్లా ఏ కార్డుకి బి కార్డుకి కింద ఫౌండేషన్ కార్డు ఇంకోటి ఉంటుంది, హెచ్ కార్డు అంటారు అనమాట. అది ఏ కార్డు బి కార్డులో సిమ్ కార్డు లాగా చిన్నగా ఉంటుంది. అసలు ఆ హెచ్ కార్డే లేదనుకోండి, అది మనకి బాంబే బ్లడ్ గ్రూప్ అనమాట. అంటే ఏ కార్డు లేదు, బి కార్డు లేదు, ఆ బేసిక్గా ఉండే ఆ హెచ్ కార్డు కూడా లేదు అతని దగ్గర. అది బాంబే బ్లడ్ గ్రూప్ అంటారు. అంటే వాళ్ళకి మీరు మామూలుగా వాళ్ళ బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేసినప్పుడు ఓ పాజిటివ్ అనే వస్తుంది.
కానీ ఓ గ్రూప్ అని వస్తుంది కానీ బట్ వాళ్ళకి ఓ గ్రూప్ బ్లడ్ పడదు. ఎందుకు పట్టలేదా అని చూస్తే ఇదిగోండి ఇక్కడ ఈ నెంబర్ మ్యాచ్ కావట్లా. ఏది మ్యాచ్ కావట్లా? ఈ బాంబే బ్లడ్ గ్రూప్లో హెచ్హెచ్ అంటారు ఆ సిస్టమ్ని, అది మ్యాచ్ కావట్లా. అప్పుడు ఏం చేస్తారంటే ఆ లెక్టిన్ అనేది ఒకటి ఉపయోగించి స్పెషల్ కార్డ్ రీడర్ తెస్తారు. దాన్ని పెట్టి చూస్తే బాంబే బ్లడ్ గ్రూప్ ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. సంక్లిష్టమైన స్టెంట్ బైపాస్ మన పల్స్ హార్ట్ సెంటర్లో చేయించుకోండి, యూ విల్ బి సేఫ్. అయితే ఇప్పుడు మనకి కోలార్లో కనిపెట్టిన బ్లడ్ గ్రూప్ ఏంటి, అది ఎలా అంటే ఇప్పుడు దాకా మనం డిస్కవర్ చేయలేని అప్లికేషన్లో కొత్త ఫీల్డ్ తయారైందనమాట. ఇది క్రోమర్ సిస్టమ్ అంటారు. ఈ క్రోమర్ సిస్టమ్ అనేది ముందుంది, దాంట్లోపల ఒక కొత్త ఐడి కార్డు ఫస్ట్ టైం డిస్కవర్ అయింది, ఈ కొత్త బ్లడ్ గ్రూప్ అనమాట. సో అంటే ఈవిడ ఏంటి, ఈవిడ కర్ణాటకలో ఏమైంది, 38 ఉమెన్ అనమాట. ఈ అమ్మాయి సర్జరీ కోసం వచ్చింది. సర్జరీ కోసం వస్తే ఓ పాజిటివ్ అయింది. సో ఓ పాజిటివ్ కదా అని చెప్పి మ్యాచ్ చూస్తే ఏ ఓడ్ ప్లస్ డోనార్తోనూ ఆమె మ్యాచ్ కావట్లా క్రాస్ మ్యాచ్ చేసినప్పుడు. అప్పుడు ఏం చేశారు, అప్పుడు దాని మొత్తాన్ని ఫర్దర్ టెస్ట్ చేశారు. అంటే ఈ మ్యాచ్ కావట్లేదు ఈవిడికి, అంటే ఏదో కొత్తది ఉండాల, ఓ పాజిటివ్ మ్యాచ్ కావట్లేదు అంటే బాంబే బ్లడ్ గ్రూప్ ఉందా చూశారు, బాంబే బ్లడ్ గ్రూప్ లేదు. అప్పుడు దీనికి అడ్వాన్స్డ్ పరీక్షలు చేస్తే ఆవిడకి తెలిసింది ఏంటి అని అంటే క్రోమర్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ క్రోమర్ సిస్టమ్ అనేది ఇప్పుడు మనకి ఏబిఓ, ఆర్హెచ్, హెచ్హెచ్ ఇట్లా ఒక 45 ఉంటాయి కదా, వాటిల్లో ఒక బ్లడ్ గ్రూప్ ఆ 45లో క్రోమర్ సిస్టమ్ అనేది. మామూలుగా ఏమవుతుందంటే ఇవి మ్యాచ్ కాకపోయినా కూడా ఏం పెద్ద ప్రాబ్లం కాదు. ఏబిఓ మ్యాచ్ అయితే ప్లస్ పాజిటివ్ నెగిటివ్ మ్యాచ్ అయితే అవి ఇచ్చేయచ్చు బ్లడ్. కానీ ఈ రేర్ బ్లడ్ గ్రూప్స్లో ఆ యాంటీజెన్ స్ట్రాంగ్గా ఉంటే అది బాగా రియాక్షన్ ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఆ యాంటీబాడీస్ ఎక్కువ కనుక బ్లడ్లో ఉంటే వాళ్ళకి వేరే ఏ బ్లడ్ పడదు. కేవలం ఇప్పుడు ఆవిడికి బ్లడ్ ఇవ్వాలి అని అంటే ఈ క్రోమర్ బ్లడ్ గ్రూప్లో ఆ క్రిబ్ అనే యాంటీజెన్ ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. క్రిబ్ అనే పేరు పెట్టారు. ఈ క్రిబ్ అంటే ఏమని పెట్టారు, ఈ క్రోమర్ అనే సిస్టంలోది ఇండియా బెంగళూరులో ఫస్ట్ కనిపెట్టారు కాబట్టి ఇండియా బెంగళూరులో అని పెట్టారు. ఇప్పుడు బాంబే బ్లడ్ గ్రూప్ మళ్ళీ ఇప్పుడు ముంబై మారిపోయినంత మాత్రాన ముంబై అని మారదు, అది బాంబే బ్లడ్ గ్రూపే. అట్లా దీని పేరు క్రిబ్ అని పెట్టారు. క్రోమర్ సిస్టంలో ఇండియాలో బెంగళూరులో కనిపెట్టబడిన బ్లడ్ గ్రూపు అని. సో ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుంది అని అంటే మీకు బ్లడ్ గ్రూప్ సేమ్ ఉన్నంత మాత్రాన మీకు సేమ్ ఎక్కించడానికి వీలుండదు. సో ఇంకొక చిన్న విషయం ఉంటుంది, ఇదంతా ఎక్కడుంది, ఎర్ర రక్త కణాల పైన ఉండే కార్డు బట్టి చెప్తున్నాం మనం. ఏ కార్డా, బి కార్డా, అసలు ఏం కార్డ్స్ లేవా, లేకపోతే హెచ్హెచ్ కార్డ్స్ ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటివి మనం చూస్తున్నాం. తెల్లక రక్త కణాలు ఉంటాయి కదా, వాటి మీద ఉండేవి అసలు ఈ గ్రూప్స్ కాదు, వాటిని హెచ్ఎల్ఏ సిస్టమ్ అంటారు. ఆ హెచ్ఎల్ఏ సిస్టమ్ ఏంటంటే అది మీరు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలనుకోండి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలనుకోండి హెచ్ఎల్ఏ మ్యాచింగ్ కూడా చేస్తారు. అంటే బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ కాకుండా హెచ్ఎల్ఏ మ్యాచింగ్ కూడా ట్రాన్స్ప్లాంట్ అప్పుడు చేస్తారు. కానీ యూజువల్గా సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్నా కూడా మనం క్రాస్ మ్యాచ్ చేసి చూసుకున్నప్పుడు ఒకవేళ పడకపోతే రేర్ బ్లడ్ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. అలాంటి రేర్ బ్లడ్ గ్రూప్స్లో కూడా ఒక రేర్ యాంటీజెన్ ఆ క్రోమర్ సిస్టంలో కూడా రేర్గా ఉండే క్రిబ్ యాంటీజెన్ అంటే ఫస్ట్ టైం డిటెక్ట్ అయింది ఇండియాలో. అందుకని దీన్ని క్రోమర్ ఇండియా బెంగళూరు అని పెట్టారనమాట. సో అందుకని ఇలా మీకు గనక బ్లడ్ గ్రూప్ ఉండి మీకు బ్లడ్ అవసరం పడింది అనుకోండి, అప్పుడు మీరు మామూలుగానే బ్లడ్ గ్రూప్ చెక్ చేసుకోవటమే కాకుండా క్రాస్ మ్యాచ్ చేసి కూడా చూస్తారు. అందుకనే మీ క్రాస్ మ్యాచ్లో ఒకవేళ మీకు సెట్ కాకపోతే ఆ బ్లడ్ మీకు ఇవ్వరు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీరు ఫస్ట్ టైం ఇక్కడికి వస్తున్నట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.